బల్లగుద్ది చెప్తున్నాను, మీ ప్రతి రహస్యం బయట పడకపోతే నన్ను అడగండి. నవంబర్ 30 నుండి డిసెంబర్ 5 మధ్య తులారాశి వారికి జరగబోయేది ఇదే. నిజం వింటే కన్నీళ్లు ఆగవు. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నెంబర్ 6309066966. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. అయితే తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్రతి రహస్యం కూడా బయటకు వెళ్ళిపోతూ వస్తుంది. అంటే మీరు కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని ఆ పనులు అయ్యాక అందరికీ చెప్దామనుకునే లోపు ఈ లోపే ఆ ఇతరులకు తెలిసిపోయి ఏంటి మీరు ఎలా చేస్తున్నారంటే కదా, లేకపోతే మీ గురించి ఇలా అనుకుంటున్నారు ఏంటి, ఇలా చేద్దామని మీరు ప్లానింగ్స్ వేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ల గురించి, ఇలా ప్రతి రహస్యం కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఎవరు చెప్తున్నారో మీకు అర్థం కావట్లేదు. అయితే మీ ఇంట్లోనే మీకు తెలియకుండా ఒక వ్యక్తి అయితే ఉన్నారండి. ఈ వ్యక్తే మీ ఇంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటకు చెప్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఎవరో ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్ముతూ వారికి ప్రతి విషయం చెప్తూ ఉంటారు. అయితే అవతలి వారు మాత్రం దాన్ని అదునుగా తీసుకొని మీ యొక్క సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెడుతూ ఉన్నారు. అలానే తులారాశి వారి జీవితంలో కూడా ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తిని మీరు వెంటనే గుర్తించుకొని వారిని దూరం పెట్టండి. అలానే నవంబర్ 30 నుండి డిసెంబర్ 5 దాదాపుగా 6 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 6 రోజులు మీ జీవితంలో కొంచెం క్లిష్టమైన రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ 6 రోజుల్లో జరిగే ఫలితాలు విన్నారనుకోండి, కన్నీళ్ళు వచ్చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ 6 రోజుల్లో మీరు కొన్ని విషయాల్లో అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే మీరే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అసలు అవి ఏంటో తెలుసుకుందాం. మొదటగా తులారాశి వారికి రంగాల వారీగా ఒక్కసారిగా ఫలితాలు వరుసగా చూద్దాం. వ్యాపారస్తులకి ఈ సమయం కొంచెం మధ్యస్థంగా ఉండబోతుంది. అంటే అటు అభివృద్ధి ఉండదు, అలా లోగా ఉండదు, సాధారణంగా నడుస్తూ ఉంటాయి. అయితే ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకొని వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడం కానీ, లేదంటే భవిష్యత్తులో ఏ విధంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, లేదా ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో దానిలో ఏ విధమైన కొత్త మార్పులు తీసుకురావాలి, ఇలాంటి వాటి గురించి ఆలోచించండి. నూతన పెట్టుబడుల జోలికి కానీ లేదా నూతన ప్రారంభాల జోలికి కానీ అస్సలు వెళ్ళవద్దు. ఈ సమయంలో కనుక మీరు వెళ్ళినట్లయితే మీకు వచ్చేటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని చూసి మీకు కన్నీళ్ళు ఆగవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నూతన ప్రారంభాలు కానీ పెట్టుబడులు కానీ ఇది అస్సలు అనుకూల సమయంగా లేదు. ఆర్థిక పరంగా నష్టాలు అనేవి అధికంగా ఉంటున్నాయి. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు నూతన పరిచయాలు కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులు ఫోన్ల ద్వారా పరిచయం అయ్యి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. వీరి వల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొంచెం మీ వంతు జాగ్రత్తలు మీరు తీసుకోవడం మంచిది. నూతన పరిచయాలు ఎక్కడ వరకు ఉంచాలో అక్కడ వరకు ఉంచండి. కొత్త పరిచయాలకు పెరిగేటువంటి ఆకర్షణ అదుపులో పెట్టుకోండి. అలానే విద్యార్థులు ఈ సమయంలో మీరు కష్టపడవలసి ఉంటుంది. పెట్టుకున్నటువంటి టార్గెట్ల దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి, కానీ సమయం అనేది తక్కువగా కనిపిస్తుంది. మీరు కష్టపడినట్లయితే ఖచ్చితంగా దైవ బలం అలానే మీకున్నటువంటి సంకల్ప శక్తి కారణంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అలానే ఐరన్, చెక్క పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా బాగా కలిసి వస్తుంది. ఆహార పదార్థాల వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి. అయితే ఈ సమయంలో నూనె వ్యాపారాలు కానీ లేకపోతే ఏవైతే వస్త్రానికి సంబంధించిన వ్యాపారాలు, ఫ్యాషన్ వైపు ఏదైతే వెళ్తారో వాటిని తగ్గించుకోండి. ఎందుకంటే ఆ వ్యాపారాల్లో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఉద్యోగ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో ఒత్తిడి అనేది పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. పై స్థాయి అధికారుల వల్ల కానీ లేదా తోటి ఉద్యోగస్తులు సెలవులో ఉండటం వల్ల వారి యొక్క పని భారం కూడా మీ మీద పడిపోవడం ఇలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు ఈ నెల అంతా కూడా ఉద్యోగ విషయంలో మీరు కొంచెం ఆదరాబాద్రాగా
అంటే తక్కువ సమయంలోనే అన్ని పనులు కూడా పూర్తి చేసేసి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి కారణంగా చాలా ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ సమయంలో సమయానికి నిద్రాహారాల మీద దృష్టి లేనట్లయితే ఆరోగ్యపరంగా విపరీతమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. మానసికంగా చాలా వరకు ఆనందకరమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రదేశాల్లో ఉండటం కానీ లేదా మిమ్మల్ని బాధించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో సమయాన్ని కేటాయించడం తగ్గించుకోండి. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో బాగానే కలిసి రాబోతుంది. కుటుంబంలో బంధుత్వాలు అనేవి బలపడతాయని చెప్పుకోవచ్చు. మనస్పర్ధలు తగ్గిపోతాయి. మీరు పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో దాన్ని కుటుంబ సభ్యులు అందరూ కూడా అర్థం చేసుకుంటారు. సంతాన విషయంలో మార్పు అనేది మీకు కొండంత బలాన్ని తీసుకొస్తుంది. అంటే గత కొంతకాలం నుండి కూడా సంతానం మాట వినకపోవడం లేదా మీ మాట ఎదిరించడం, మీరు చెప్పిన వాటిని ఏవి కూడా పాటించకుండా ఉండటం వల్ల మీరు ఎంతో బెంగ పెట్టుకొని అయితే ఉంటారు. కానీ సంతానం తాము చేసినటువంటి తప్పులు తెలుసుకొని మరలా మీ దగ్గరకు వచ్చి మీతో ప్రేమగా సమయాన్ని గడపడం లేదా మీరు చెప్పినటువంటి పనులు చేసి మీకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా నడుచుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే సంతానం వివాహం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అనుకూలిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు అంటే కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా సంబంధాల విషయంలో ఎవరూ నచ్చకపోవడం ఏదో ఒక విధంగా చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే వస్తూ ఉన్నాయో ఖచ్చితంగా ఈ సమయంలో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వివాహ విషయంలో మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే కనిపిస్తాయి. లక్షణాలు ఎలాంటి వ్యక్తిని అయితే అనుకున్నారో అటువంటి వారు జీవిత భాగస్వామిగా వస్తారు. రాజకీయ పరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు మీకు కావాలని తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం మీరు ఈ సమయంలో ఆనంద బాష్పాలు పెట్టుకుంటారు. ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించి ఎంతో చిన్నగా చులకన చేసి మాట్లాడిన వారు ఉన్నారో అటువంటి వారే ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు చెప్పి మిమ్మల్ని ఈ సమయంలో తమతో కలిసి పని చేయడానికి ఆహ్వానిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ముఖ్యంగా తులారాశి వారి జీవితంలో ఒక రహస్య శత్రువు అయితే బయటపడబోతున్నారు. ఈ శత్రువు మీ జీవితాన్ని ఎంతో అల్లకల్లోలం చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీ వెంటే ఉంటూ మీ ప్రతి విషయాన్ని తెలుసుకుని కొన్ని విషయాలు బయట చెప్పకూడనివి కూడా మీ గురించి బయటకు చెప్పి మీకు ఎన్నో ఇబ్బందులు అయితే తెచ్చి ఉంటారు. ఈ సమయంలో అలాంటి వ్యక్తిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే కనిపెట్టగలుగుతారు. మీరు ఏవైతే విషయాలు చాలా అంటే క్లోజ్ విషయాలు ఎవరికైతే చెప్పాను అనుకుంటున్నారో వారిని కొంచెం దగ్గరగా పరిశీలించి వారిలో కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి బయటపడతారు. ఆ వ్యక్తిని అయితే అస్సలు వదిలిపెట్టకండి. ఆర్థిక పరంగా ఆదాయం అయితే తగిన రీతిలో లభిస్తుంది. దానికి తగ్గట్టే ఖర్చులు ఉంటాయి. ఎంత పొదుపు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక అనుకోనుకోవచ్చు. అంటే హాస్పిటల్ రూపంలో వెళ్ళిపోవడం కానీ షాపింగ్లు లేదా బెట్టింగుల్లో పోగొట్టుకోవడం అనుకోని అంటే ఇంట్లో వస్తువులు ఏవైనా సడన్గా పోవడం ఇలా ఏదో ఒక విధంగా అనుకోని ఖర్చు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇలా డబ్బు ఇంట్లోంచి వెళ్ళిపోయే సమస్య నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారం చేయండి. మీకు త్వరలోనే మంచి మార్పులు అయితే కనిపిస్తాయి. ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దాంట్లో ముద్ద ఇంగువను కట్టి డబ్బు దాచుకునే ప్రదేశంలో అంటే గల్లాపెట్టుల్లో కానీ లేదా పర్సుల్లో కానీ లేదా బ్లాకర్లు ఏవైతే ఉంటాయో వాటిలో పెట్టుకోండి. ఖచ్చితంగా డబ్బు అనేది నిలవ ఉంటుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.